నమస్తే. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కొత్త ఏడాది ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పేందుకు సిద్ధమవుతున్నారు. ఏదైనా ఒక ప్రభుత్వానికి 6 నెలలు మాత్రమే హనీమూన్ పీరియడ్. 6 నెలల్లో గత ప్రభుత్వంపై ఎన్ని విమర్శలు చేసినా ప్రజలు కొంత ఆలోచిస్తారు. నిజమే కావచ్చు అని కొంత ప్రభుత్వం పట్ల సానుకూలతతో ఉంటారు. అదే చెప్పిందే చెబుతూ ఇంకా గత ప్రభుత్వంపై నిందలు వేస్తూ ఉంటే 6 నెలల తర్వాత జనం పట్టించుకోవడం మానేస్తారు. ఇది ఏపీలో మాత్రమే కాదు, ఎక్కడైనా ఇదే జరుగుతుంది. తాము చేయాల్సింది చేయకుండా గత ప్రభుత్వంపై తప్పులు మోపి తప్పించుకోవాలన్న అపప్రథను ఎవరైనా ఎదుర్కొనాల్సి ఉంటుంది. ఈ విషయం 45 సంవత్సరాల రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబుకు తెలియంది కాదు. అందుకే ఆయన జనవరి నెల నుంచి ఇక స్పీడప్ చేయాలని భావిస్తున్నారు. చంద్రబాబు నాయుడు అంటే ఒక ముద్ర పడిపోయింది. ఆయన అభివృద్ధికి ఇచ్చిన ప్రాధాన్యత సంక్షేమానికి ఇవ్వరు అన్నది అందరూ అనుకునేదే. అదే ఏపీలోనూ ఇప్పుడు అనుకుంటున్నారు. ఖజానాలో డబ్బులు లేవు అని ఒకవైపు చెబుతూనే మరోవైపు వేల కోట్ల రూపాయలు వెచ్చించి అమరావతి రాజధాని నిర్మాణ పనులు చేపడుతూ ఉండడం కూడా ప్రజలను ఆలోచనలో పడేస్తోంది. తాము ఎన్ని మంచి పనులు చేసినా, విజన్తో ఆలోచించినా ప్రజలు ఇన్స్టెంట్ ప్రయోజనాలను మాత్రమే కోరుకుంటారు. వారు ఆశించింది దక్కకుంటే వెంటనే రివర్స్ అవుతారు. ఇప్పుడు ఏపీలోనూ జరుగుతున్నది ఇంతే. 6 నెలల కాలంలో ఇచ్చిన హామీలు అమలు చేయడంపై ప్రజలు పెదవి విరిచే పరిస్థితికొచ్చారు. రాజధాని నిర్మాణం జరిగితే తమకేంటి, పోలవరం ప్రాజెక్టు పూర్తయితే తమకు ఒరిగేదేంటి అన్న ధోరణిలో పేద మధ్యతరగతి ప్రజలు ఉన్నారు. దీంతో వచ్చే నెల నుంచి సంక్షేమంపై ఫోకస్ పెట్టాలి అని చంద్రబాబు నిర్ణయించినట్లు తెలిసింది. ఒకవైపు అమరావతి, పోలవరం పనులను జనవరి నెల నుంచి ప్రారంభిస్తూ ఉండడంతో అదే నెలలో సంక్షేమ పథకాలను కూడా పెద్ద సంఖ్యలో అమలు పరచాలి అన్న నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది. అవసరమైతే ఢిల్లీకి వెళ్లి అప్పుల కోసం మరికొంత వెసులుబాటును కేంద్ర ప్రభుత్వం నుంచి తీసుకోవడమే కాకుండా అవసరమైన నిధులను కూడా తెచ్చేందుకు ఆయన సిద్ధమవుతున్నారు అని అధికారిక వర్గాలు తెలిపాయి. ఇందుకోసం తామిచ్చిన ముఖ్యమైన పథకాలను అమలు చేసేందుకు కావాల్సిన నిధులపై స్టడీ చేసి నివేదికను ఈ నెలాఖరులోగా ఇవ్వాలి అంటూ ఉన్నతాధికారులకు చంద్రబాబు ఆదేశించినట్లు తెలిసింది. వారిచ్చే నివేదికలను బట్టి సంక్షేమ పథకాలను జనవరి నెల నుంచి వరుసగా అమలు చేసేందుకు చంద్రబాబు రెడీ అయిపోతున్నారు. ముందుగా మహిళలకు ఉచిత బస్సు పథకాన్ని ప్రవేశపెట్టనున్నారు. ఇది బహుశా సంక్రాంతి నుంచి అమలు చేసే వీలుంది. కొత్త ఏడాదిలో తల్లికి వందనం కూడా అమలు చేయనున్నారు. ఆ తర్వాత వెనువెంటనే రైతులకు పెట్టుబడి సాయం కింద ఎకరాకు 20,000 రూపాయలు కూడా ఇచ్చేందుకు చంద్రబాబు సిద్ధమవుతున్నారు అని సమాచారం. ఇప్పటి వరకు ధాన్యం కొనుగోలు చేయడం తప్పించి రైతులకు ఇచ్చిన హామీలు అమలు చేయకపోవడంతో ఏపీలోని ప్రధాన వర్గమైన అన్నదాతలు అసంతృప్తితో ఉన్నారు అని చంద్రబాబు గ్రహించారు. మహిళలకు ఇప్పటికే ఉచిత గ్యాస్ సిలిండర్ పథకాన్ని అమలు చేస్తూ ఉచిత బస్సు ప్రయాణం కూడా అందుబాటులోకి తెస్తే వారు తమను వీడి వెళ్లరు అని భావిస్తున్నారు. అదే సమయంలో రైతులను ఆకట్టుకోవడానికి కూడా రైతు భరోసా నిధులను కూడా 20,000 రూపాయలను విడుదల చేస్తే వారు కూడా తమ పాలన పట్ల సంతృప్తి చెందుతారన్న ఆలోచనలో ఉన్నారు. మొత్తం మీద చంద్రబాబు పాలనలో జనవరి నుంచి సంక్షేమంతో పరుగులు పెట్టించనున్నారు అన్నది ప్రభుత్వ వర్గాల నుండి అందుతున్న సమాచారం.